యథాకామి యథాచారి తథా భవతి సాధుకారి సాధుర్భవతి పాపకారి పాపో భవతి పుణ్యం పుణ్యేన కర్మణ భవతి పాప పాపేమి. నువ్వు పుణ్యం చేసుకుంటే పుణ్యాత్ముడు అయిపోతావు, పాపం చేసుకుంటే పుణ్యం చేసుకొని పుణ్యాత్ముడై పుట్టామంటే ఏమన్నట్టు? అందరికీ 2 కాళ్ళు 2 చేతులు తలకాయ ఉంటుంది, కానీ పుణ్యం చేసుకుని పుణ్యాత్ముడై పుట్టారంటే వానికి శుచిగా అనుకూలంగా ఉంటుంది అనమాట. భార్య అనుకూలం ఉండదు, పిల్లలు అనుకూలం ఉండదు, ఆరోగ్యము అనుకూలం ఉండదు, చుట్టుపక్కల అనుకూలం ఉండదు, అంత ఏడుపుల జీవితం అనమాట. వాడు ఏడుతాడు, పక్కన కూడా ఏడవ పెడతారు అనమాట. ఇది పాపం పాపేన కర్మణ భవతి. అందుకని ఈ మానవ జన్మ వచ్చింది కదా, ఈ మానవ జన్మంలో మనం పుణ్యం చేసుకొని వచ్చే జన్మలో పుణ్యాత్ముడు పుట్టాలి. మోక్షం మీకు ఎట్లా రాదు. మోక్షం సన్యాసం తీసుకుంటే మోక్షం వస్తుంది, ఎవరు తీసుకుంటారు.